వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ నాయకత్వం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ కన్వీనర్ కూన శ్రీశైలం గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా గ్రామ స్థాయి నుండి చర్యలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా తమను కన్వీనర్లుగా పంపడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను సమన్వయం చేసుకుని పార్టీ ఉన్నతికి కృషి చేస్తామని, రానున్న రోజుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం బలోపేతం చేయడానికి, కాంగ్రెస్ పార్టీని ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని మధ్యలో వారధిగా నిలబడేటువంటి క్రమంలో ఏ ఎన్నికలు వచ్చినా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపే ధ్యేయంగా పనిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఒక నూతన ఉత్సవం తీసుకురావడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మల్లికార్జున ఖార్గే గారు ఏఎస్ అధ్యక్షులు, పీసీ అధ్యక్షులు మహేశ్వర్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా మీనాక్షి నటరాజన్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు సలహాలతోటి అన్ని జిల్లాలకు, అన్ని పార్లమెంటరీ, అన్ని అసెంబ్లీలకు సంబంధించినటువంటి నూతనంగా పార్టీ పక్షాన బాధ్యతలను ఇన్ఛార్జ్ ఇచ్చిన ఆక్రమంలో మన కూన శ్రీశైలం గౌడ్ గారి కరీంనగర్ పార్లమెంట్కి రావడం, ఇటీవల హైదరాబాద్లో ఒక సమావేశం జరిగినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా గ్రామ శాఖను అధ్యక్షులుగా ఎంపిక చేయడం, గ్రామ కమిటీలు వేయడం, మండల కమిటీలను అధ్యక్షులతో పాటు కమిటీలు వేయడం, అనుబంధ సంస్థలకు సంబంధించిన కమిటీలు వేయడము, అదేవిధంగా మున్సిపల్కి వచ్చే వరకు వార్డు కమిటీలు వేయడము, నగరానికి వచ్చే వరకు డివిజన్ కమిటీలు వేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సర్కార్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు ప్రజలకు అందజేయడంలో కృతజ్ఞతలు అయ్యే విధంగా ఉండాలని చెప్పని, అదేవిధంగా దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పటికి ప్రజలందరికీ చేర్చే విధంగా చేయడం కోసం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పేదోడి ప్రభుత్వం ఏదన్నా ఉందా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో సాధ్యమనే మాట సందర్భం చెప్తూ పేదవారి కళలను, పేదవారి అభివృద్ధి, పేదవారి అభ్యున్నతికి చేసేటువంటి కార్యక్రమాలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే, గరీబీ అట్టేవారు నినాదం తీసుకొచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారి నుంచి మొదలుకుంటే, ఇప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కానీ, ఐటీని మనం ముందుకు యువతకు ఓటర్లు ప్రతి సంవత్సరం కల్పించిన రాజీవ్ గాంధీ గారి ఆలోచనతో కానీ, ఈరోజు నిరుపేద కూలీలకు ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన సోనియా గాంధీ గారు యూపీ చైర్పర్సన్కి సంబంధించిన నాయకత్వం కానీ, మీరు ఈ 70 వసంతాల్లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి చేరవేసే పథకం ఏదైనా వచ్చిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్ననాడే తప్ప మరొకటి కాదనేటువంటి మాట ఈరోజు పేద ప్రజలు చెప్తున్నవే. 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు దేశాన్ని పరిపాలిస్తున్నా నేరుగా ఒక పేదవాడికి ఉపయోగపడే పథకాన్ని ఏ ఒక్కటి తీసుకురాదు. అంతేందుకు రైతు ప్రయోజనాలు కాపాడడం కూడా వైఫల్యం చెందింది. ఆయన హయాంలో ఏ రైతుకు రుణమాఫీ కాలే. భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి, ఆ రాష్ట్రాలకు రైతు రుణమాఫీ కాలే. రైతు ప్రయోజనాలు కానీ, కూలీల ప్రయోజనాలు కానీ ఈరోజు పేదోడికి సంబంధించినటువంటి ఏ ప్రయోజనం అందిందంటే అది కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఈరోజు ఇందిరామిల్లు ఆనాడు పోటుకు కూడా పంపిణీ చేసిన ఇందిరమ్మ రాజ్యంలోనే ఇందిరామిల్లు లేని వారికి స్థలాలు ఇచ్చి ఇందిరామిల్లు నిర్మాణం చేసింది. ఈ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా నిర్మాణపరంగా బలంగా ఉండాలి, బలోపేతం కావాలని చెప్పిన లక్ష్యం, ప్రతి పేదవాడికి అండగా నిలబడాలని చెప్పిన ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ సంస్థ. ఈ యొక్క కార్యక్రమానికి ఎజెండా రాహుల్ గాంధీ గారు పార్టీని పటిష్టం చేసే దిశలా మరి యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పార్లమెంటుకు నన్ను కోఆర్డినేటర్గా ఫక్రుద్దీన్ గారిని, జిల్లా కోఆర్డినేటర్గా వెమ్లవాడకు బొమ్మ శ్రీరామ్ గారిని వేయడం జరిగింది. మరి మా యొక్క పని ఏంటంటే ఇప్పుడు మహేంద్ర చెప్పినట్టు కోఆర్డినేషన్ చేసి అందరితో కూడా పార్టీ పటిష్టం చేసే దిశలో
సమన్వయపరుస్తూ ఎక్కడన్నా లోతుపాతులు ఉంటే పెద్ద దృష్టి తీసుకుపోయి మరి వారికి చెప్పి సమన్వయపరుస్తూ పార్టీని పరిశీలించే దిశలో పనిచేయడం జరుగుతుంది మేము. మరి ఈరోజు ఇక్కడికి గతంలో బిఎల్ఏలు కూడా చాలా కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది. మరి వేములవాడలో కూడా బిఎల్ఏ లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. మరి మన సిరిసిల్లలో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో మండల్ కమిటీలు, డివిజన్ కమిటీలు, అదేవిధంగా కార్పొరేషన్ ఉంటే డివిజన్ కమిటీలు, మున్సిపల్ ఉంటే వార్డు కమిటీలు, గ్రామ కమిటీలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవైతే ప్రవేశపెడుతుండో అవన్నీ కూడా ప్రజలకు తీసుకుపోయే విధంగా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఇద్దరి కలయికతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకుపోయి వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో మరి పార్టీ పటిష్టంగా ఉన్నట్టయితే ప్రభుత్వం మనది ఉంది కాబట్టి 10 సంవత్సరాలు ఇక్కడ మీరందరు నాయకులు ఎంతో ఇబ్బంది పడ్డారు. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మరి ఎక్కడ ఎన్నికలైనా మనం గెలుస్తున్నాం కాబట్టి అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ మనం గెలవాలంటే ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ యొక్క వార్డు కమిటీలకు, డివిజన్ కమిటీలకు ఇవన్నిటి కూడా మీ యొక్క సహకారం ఉంటుంది. వేదికపై కూర్చున్న పెద్దల సహకారంతో పార్టీని మరి ముందుకు పోయే దిశలో మరి మేము పనిచేస్తామని చెప్పి మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. అంతర్జాతీయ ప్రమాణాలతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కోహెడలోని సర్వే నెంబర్ 167లో పండ్ల మార్కెట్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మాల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగిందని, అదే తరహాలో సకల హంగులతో పండ్ల మార్కెట్ నిర్మించనున్నట్లు చెప్పారు. అదే విధంగా ఇదే ప్రాంతంలో సమీకృత రిజిస్ట్రేషన్ కార్యాలయం నిర్మించనున్నట్లు చెప్పారు. వచ్చే 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పండ్ల మార్కెట్ సమీకృత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి శంకుస్థాపన జరగనున్నదని అన్నారు. మౌలిక వసతులు, సకల హంగులతో ఈ కార్యాలయాలు రూపుదిద్దుకోనున్నట్లు తెలిపారు. సీఎం పర్యటన ప్రశాంతంగా ముగిసేలా అధికారులు దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. పేదల ప్రాణాలు కాపాడేందుకు గాంధీ హాస్పిటల్ కు పేషెంట్లను తీసుకొచ్చే ఆశా వర్కర్లకు గుర్తింపు కార్డులు, కూర్చోవడానికి గది, వాష్రూమ్ సౌకర్యం కల్పించడం లేదని ఆశా వర్కర్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై ఆయన నేరుగా గాంధీ హాస్పిటల్ ని సందర్శించి సూపరింటెండెంట్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు పేదల కోసం పనిచేసే ఫ్రంట్ లైన్ వారియర్స్ అని, వారికి వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ప్రత్యేక గదిని తక్షణమే ఏర్పాటు చేసి పరిశుభ్రమైన వాష్రూమ్ సౌకర్యం కల్పించాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఎమ్మెల్యే తక్షణ స్పందన పట్ల ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేశారు.
ఇంకొక విషయం తమకు చెప్పాలని ఇక్కడ ఎవరైనా మీరు అసైన్ చేస్తే వాళ్ళు వచ్చినప్పుడు తమ వాళ్ళు ఏదైనా చాలా కష్టపడుతుంది చాలా పని చేస్తుంది ఇక్కడ వచ్చినప్పుడు ఇబ్బంది బయట ఉంటుంది ఈ పాస్పోర్ట్ మేడం తీసుకుంటే సపోర్ట్ చేస్తే వాళ్ళకు తాగడానికి నీళ్ళు ఇక్కడ కొత్త సిస్టర్స్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా ఒక్కళ్ళు ఒక మెసేజ్ పబ్లిక్ చాలా మా అలవాళ్ళు టీమ్స్ అయినా ఇవన్నీ తగ్గుతున్నాయి చక్కగా డివైడ్ చేస్తున్నారు కొద్దిగా తగ్గించాల్సి ఈ నెక్స్ట్ ఇయర్ ఫేస్ చేయకపోతున్నాం సార్. ఎక్కడ కంప్లైంట్ వస్తే అక్కడికి వెళ్తున్నాము, ఆ పక్కన చూసుకుంటున్నాం. వాటికి నాకు మా మంత్రి గారు అయితే చాలా ఇంట్రెస్టెడ్ పర్సన్ వారు ఇమీడియట్లీ స్పందిస్తారు కదా వాళ్ళ ఆయన నుంచి వారికి సూటబుల్ పేరెంట్ సర్వీసెస్ ఫైనలీ అదే కదా సార్. మీరు అడిగినా మేము నంబర్ ఇచ్చేస్తాం సార్. మీకు వాళ్ళు కాన్స్టెంట్ గా 24 hours డ్యూటీ ఉంటారు సార్. వాళ్ళని చూసుకుంటారు. ఎవరి నెంబర్ డ్యూటీ ఆరంభం తీసుకోవచ్చు ఇప్పుడు మొదటి కన్నా ఇప్పుడు బాగా చూస్తున్న దానికి పేషెంట్స్ కూడా చాలా మంది ఇప్పుడు బయట ఏంటంటే చాలా ఖరీదు అయిపోయింది, బిజినెస్ అయిపోయింది కాబట్టి హాస్పిటల్ బిజినెస్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి భారం అవుతుంది కాబట్టి ఎక్కువ మంది దీనికి డిపెండ్ అయి ఉంటారు. ముందు కన్నా ఇప్పుడు బాగా చూస్తున్నారని ఒక పేరు వచ్చింది కాబట్టి మా సైడ్ నుంచి ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక అతన్ని అసైన్ చేస్తే మా ఊరికి ఎవరు ఫాలో చేసుకుంటారు మా పేరు అన్ని నేనే మాట్లాడాలంటే కష్టం కదా. తమరు కూడా నాకు మెసేజ్ పెట్టే సరిపోతుంది. బట్ మీకు ఏదో ఈ రోజు నేను మాట్లాడితే సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు మెసేజ్ లేట్ చూసుకున్నారు. తమరు ఈజ్ ఎఫర్డబుల్ కండిషన్ దే ఆర్ గెటింగ్ సమ్ గుడ్ ట్రీట్మెంట్ అనే ఒపీనియన్ ఉన్నారు. ఆశలకి ఒక రూమ్ ఇవ్వాలి అనేది మనం ఇలా ప్రధాన ఎజెండా. వాళ్ళకి ఒక ఐడి కార్డు ఇవ్వాలి. అంటే మీరు అంటే నాకు తెలిసిన సబ్జెక్టు ఇంత డెప్త్ గా పోకున్నా కూడా మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది. ఈ మెటర్నిటీ ఏదైతే ఉందో ఎంటైర్లీ డిపెండ్ ఆన్ దెమ్ అండి. ఇఫ్ ఐఎమ్ రైట్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు పేషెంట్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. కానీ వాళ్ళకు కూడా వసతులు ఉండాలి. ఈ ఆశా వర్కర్లకు కూడా వసతులు లేకుంటే ఇప్పుడు మీరు వాళ్ళకి నాకు ఇంత ఇంపార్టెంట్ గా నోట్ చేసి వాష్రూమ్ రెస్ట్ రూమ్ అంటే దట్ ఈస్ సీరియస్నెస్ ఉంది. ప్లస్ వాళ్ళ ఐడి కార్డ్ అడుగుతున్నారు మేడం. ఒకటి తీసుకోండి ఐడి కార్డు ఒకటి మేడం. ఆ రెస్ట్ మీద మీరు వెళ్ళాక చెప్తే అలా వాళ్ళకి వాష్రూమ్స్ రెస్ట్ రూమ్స్ ప్లస్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తే దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. నాకు తెలిసి గ్రౌండ్ మీద వర్క్ చేసేది వాళ్ళే ఎక్కువ. నాట్ ఓన్లీ వెటర్నిటీ కాకుండా వేరే యాక్టివిటీస్ కూడా వాళ్ళే ఎక్కువ. అన్ని వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాది తమది అందరిది. అంటే మనం చూసుకోకుండా తెలియక చేసేదేమో ఒకసారి దృష్టికి వచ్చింది కానీ ఓకే మేడం. అందు గురించి మీరు యాక్టివ్గా చేయండి. ఇంకా కూడా మీరు ఏమైనా ఇంకా వేరే వేరే రిక్వైర్మెంట్ ఉంది అంటే నాకు చెప్తే నేను కూడా అది మాట్లాడి సార్తో మాట్లాడుకుని మీరు సార్ చెప్పలేకుంటున్నా కూడా నాకు చెప్తే అవి కూడా ఏర్పాటు చేస్తాను. దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధాన్యం సేకరణ కొనుగోలు వేగవంతంపై రైస్ మిల్లర్లు సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే నైనావత్ బాలునాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతల ప్రయోజనాలే పరమావధిగా కొనుగోళ్లలో జాప్యం లేదా నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నెలాఖరు నాటికి నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు 100% పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధి కోంపల్లి జయబేరి కాలనీ సమీపంలో ఆయిల్ షాపు యజమానురాలు మల్లీశ్వరిపై తీవ్రంగా దాడి చేసి మెడలో నుండి 3 తులాల బంగారు గొలుసుని లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి కేసు వివరాలను తెలిపారు. మల్లీశ్వరిపై తీవ్రంగా దాడి చేసి మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకొని వెంటనే పోలీసులకు అప్పగించారని అన్నారు. విచారణలో నిందితుడు తూర్పు గోదావరికి చెందిన నరసింహ అని తెలిపాడని డీసీపీ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని వద్ద దొంగిలించిన గొలుసుని స్వాధీనం పరుచుకొని రిమాండ్కు తరలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. మరో ఘటనలో దూలపల్లి టీ జంక్షన్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుండి 4 తులాల గొలుసు చైన్ స్నాచింగ్ కి పాల్పడిన మహారాష్ట్ర ఇరానీ గ్యాంగ్ కు చెందిన హసన్ అలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతన్ని సైతం రిమాండ్కు తరలించామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి జేబేరి పార్క్ కొంపల్లిలో బిఆర్ ఫ్రెష్ ఎక్స్ట్రాక్ట్స్ అని ఒక ఆయిల్ స్టోర్, ఆ స్టోర్ నడుపుకుంటూ బిజ్జం మల్లేశ్వరి అనే ఒక మహిళ గానుగ నూనె అమ్మేటటువంటి ఒక స్టోర్ నడుపుకుంటుంటే ఈ మల్లాది నరసింహ అనేటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఈస్ట్ గోదావరి జిల్లా గతంలో మార్చ్ ఏప్రిల్ మంత్లో ఆ నియరెస్ట్ ఒక హోటల్లో పనిచేసి అక్కడ కూడా తన ప్రవర్తన బాగలేదని చెప్పేసి వాళ్ళు తీసేస్తే పోయి అమీర్పేటలో ఒక హాస్టల్లో ఉంటూ ఏదన్నా ఇట్లాంటి నేరాలు చేయాలనే ఉద్దేశంతో అతను ఉన్న సందర్భంలో ఆల్రెడీ ఇక్కడ ఈ ఏరియా మీద అతనికి అవగాహన ఉంది కాబట్టి ఈ షాప్ కూడా ఆ హోటల్కి నియరెస్ట్లో ఉంటుంది కాబట్టి ఆ లేడీ సింగిల్ ఉన్న టైం చూసుకొని షాప్లో పోయి, మీరు చూసారు విజువల్స్ వచ్చినాయి, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆమె లేడీని పోయి నార్మల్గా ఏదైనా నేరాలు చేయాలంటే ఏదో ఆమె చూడనెప్పుడో లేకపోతే ఏదో తప్పించుకొని ప్రయత్నం చేస్తారు. అట్లా కాకుండా ఈయన డెలిబరేట్గా షాప్లో పోయి ఆమె ముఖం మీద పిడిగుద్దులు గుద్ది ఆ షాప్లో ఉన్న బాటిల్స్ ఇసిరేసి చాలా గందరగోళానికి గురి చేసి ప్యానిక్ క్రియేట్ చేసి ఒక డిటరెంట్స్ని క్రియేట్ చేసి ఒక భయానక వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఆ ఫుటేజ్ చూస్తే ఎవరికైనా మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఒక భయానక వాతావరణం ఉంటుంది. పోలీస్ స్టేషన్కి చాలా దగ్గరలో ఉంది షాపు, అయినా కూడా అతనికి ఏమాత్రం భయం లేకుండా చేయడం జరిగింది. అక్కడ పబ్లిక్ కూడా ఎమ్మటే అలర్ట్ అయ్యి ఇక్కడ మన ముందే ఉన్నాడు కరుణాకర్ అని చెప్పేసి అతను ఆ సీన్ చూసి గట్టిగా అరవడము, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుచుకొని ఇతన్ని ఏం రోడ్ అది దూలపల్లి టీ జంక్షన్ దగ్గర మార్నింగ్ టైంలో వాకింగ్ చేస్తుంటే అక్కడ కూడా ఒక స్నాచింగ్ జరిగినప్పుడు అది మహారాష్ట్ర ఇరానీ గ్యాంగ్ వచ్చి చేయడం జరిగింది. అందులో మనము హసన్ అలీ అని చెప్పేసి నాసిక్ పోయి మనం మహారాష్ట్ర పోయి పట్టుకోవడం జరిగింది. మన డిఐ అజయ్ అందులో బాగా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా జీడిమెట్లలో కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర మార్నింగ్ 5 గంటల టైంలో వాకింగ్ చేస్తుంటే ఒక 5 వ్యక్తులు ఆటోలో వచ్చి ఆటోని కూడా దొంగతనం చేసుకొని వచ్చి ఆటోలో ఉండి ఒక మనిషి దిగి ఆ వాకింగ్ చేస్తున్న లేడీ మెడలోంచి గోల్డ్ చైన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా మనం పర్సన్స్ని ఐడెంటిఫై చేసినాం. అందులో 5 ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా కరణ్ సింగ్, గోవింద్ సింగ్, బబుల్ సింగ్, రోహిత్ సింగ్, హర్దీప్ సింగ్ అని చెప్పి వీళ్ళందరూ కూడా ఎల్లమ్మ బండ సిక్ బస్కి సంబంధించిన వాళ్ళని కూడా మనం సీసీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేసినాం. ఆటో కూడా ఒక దగ్గర
అబాండెడ్ చేస్తే ఆర్డర్ కూడా మనకి ట్రేస్ అయింది. వీళ్ళని కూడా ఇవాళ రేపట్లో మనకి పర్సన్స్ ఐడెంటిఫైర్ కాబట్టి వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. వాళ్ళని కూడా కస్టడీ తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి కుత్బుల్లాపూర్ జోన్లో ఏ నేరం జరిగినా కూడా ఇక్కడ ఉన్నటువంటి టీం అందరూ కూడా ఒక సెన్సేషన్ అయినప్పుడు అందరినీ టీం లాగా ఫామ్ చేయడము, ఇంపార్టెంట్ కేసెస్ని కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. మేమే కాకుండా మాకు సపోర్ట్గా సిసిఎస్ ఉన్నది, ఎస్ఓటి ఉన్నది. అందరి సహకారంతో మనం ఈ యొక్క నేరాలని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఇటు పబ్లిక్ సపోర్టు, సీసీ కెమెరాల సపోర్టు, టెక్నాలజీ సపోర్టు ఇవన్నీ తీసుకొని చేయడం జరుగుతున్నది. రీసెంట్గా మీరు చూశారు, నేపాల్ సంబంధించినటువంటి వాళ్ళు మనకి ఇక్కడ జవహర్ నగర్ అయితేవి, అక్కడ జూబ్లీహిల్స్లో కూడా జరిగిన తర్వాత మన అందరం కూడా పబ్లిక్ని అవేర్నెస్ చేయడానికి, మీకున్న సర్వెంట్స్ ఎవరు, సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు ఉంటున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ యొక్క నేర చరిత్ర ఏంటి అనేది కూడా వాళ్ళ డేటాబేస్ అంతా కూడా మనం తెప్పించుకోవడం జరుగుతుంది. తెప్పించుకొని వాళ్ళని మనం కూడా పోలీసు దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోమని చెప్తుంది. ఎవరు సెక్యూరిటీ గార్డు కానీ ఒక సర్వెంట్ కానీ పెట్టుకుంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు పోలీసుతో ఎన్ఓసి తీసుకొని వాళ్ళ యొక్క చెక్ చేయించుకొని మీరు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసినాం. ఇప్పుడు మనకి రీసెంట్గా మన మధ్యప్రదేశ్ నుంచి థార్ గ్యాంగ్ కూడా అప్పుడప్పుడు వచ్చేసి ఈ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి విల్లాసులలో వెనక గోడలు చిన్నగా ఉంటే ఆ గోడ దూకిపోయి ఇల్లు ఎవరు లేని చూసుకొని లాక్ బ్రేక్ చేసి దొంగతనాలు చేస్తున్న సందర్భంలో కూడా మనం అందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సీసీ కెమెరాలు పెట్టుకోమంటున్నాం, సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకోమంటున్నాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.